కాలం కూడా చెరపలేని స్నేహం, అలాంటి ఒక బంధం కథ ఇది. అంటే 60 ఏళ్లుగా 2 కుటుంబాల నవ్వుల్ని, వాళ్లు పంచుకున్న పళ్లని ఆ చెట్టు చూస్తూనే ఉంది. వాళ్లమ్మలు హాస్పిటల్లో కలిశారంతే, అప్పుడే ఈ స్నేహానికి పునాది పడింది. ఎందుకంటే లక్నో వర్షాకాలపు కాలువల్లో పడవలు తేలాలంటే ఇది చాలా ముఖ్యం మరి. ఇదే వాళ్ల సీక్రెట్ కోడన్మాట, ఒకరినొకరు పిలుచుకోవడానికి. అలా పండుగలు, సంప్రదాయాలతో వాళ్ల జీవితాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. వాళ్ల స్నేహం గురించి పెద్దగా ఆలోచించలేదు. అదంతే ఊపిరి తీసుకున్నంత సహజంగా ఉండేది. ఎక్కడో జరిగిన గొడవ దాని సెగ వీళ్ల వీధుల కూడా తగిలింది. చుట్టుముట్టిన వాళ్లు అపరిచితులు. వాళ్ల మాటల్లో కోపంకన్నా ఎక్కువ విషముంది. అర్జున్కి తన స్నేహితుడు కనిపించాడు, అంతే, ఇంకేమీ ఆలోచించలేదు. చాలా ప్రశాంతంగా వెళ్లి జైద్ పక్కన నిలబడ్డాడు, అచ్చం నీడలా. వాళ్ల కళ్ళు అర్జున్ నుదుటిపై ఉన్న తిలకం మీద పడ్డాయి. అతను హిందూ అని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ సమాధానంలో భయం లేదు, బెరుకు లేదు. చాలా ప్రశాంతంగా చెప్పాడు. ఆ ఒక్క మాట చాలు. ఏ బెదిరింపు కన్నా అదే శక్తివంతంగా పనిచేసింది. కాలం గడిచింది, జీవితం వాళ్లను వేరువేరు దారుల్లోకి తీసుకెళ్ళింది. కానీ వాళ్ల మధ్య ఉన్న ఆ బంధం చెక్కు చెదరలేదు. కాలానికి, దూరానికి అస్సలు లొంగలేదు. ప్రతి ఏటా తప్పకుండా ఆ తీపి జ్ఞాపకాలు ఒకరినుంచి ఒకరికి ప్రయాణిస్తూనే ఉన్నాయి. అది వాళ్ల స్నేహానికి, వాళ్ల మూలాలకి, అన్నింటికీ గుర్తుగా. కొన్ని దశాబ్దాల తర్వాత వాళ్ల కథ మొదలైన చోటికే మళ్లీ తిరిగొచ్చారు. ఆ చెట్టు కూడా వాళ్ళ స్నేహంలాగే కాలంతో పాటు ఇంకా బలంగా తయారైంది. అంతకాలం తర్వాత జైద్ అడిగాడు, ఆ రోజు అంత ధైర్యం ఎక్కడ్నించొచ్చిందని. అప్పుడు అర్జున్ తన జీవితాంతం నమ్మిన ఒక మాట చెప్పాడు. ఆ ఒక్క మాటతో జైద్కి అన్నీ అర్థమయ్యాయి. ఆ 2 శబ్దాలు కలిసిపోయి వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశాయి. ప్రపంచ భారాన్నైనా మోయగలంత బలంగా, ప్రేమతో నిర్మించబడతాయి.